వెల్కమ్ టు కెరీర్ గైడ్ ఎపిసోడ్ విత్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు, బాగున్నాండి? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అంతక్షేమనండి. ఓకే సార్. సార్, తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే 7,50,000 మంది ఇండియన్స్ ఇల్లీగల్గా యుఎస్ఏలో ఉంటున్నారు అని అంటున్నారు. వాళ్ళందరినీ డొనాల్డ్ ట్రంప్ పంపించేస్తారంట. ఈ వార్త నిజమేనా? అవునండి, ఎందుకంటే మొత్తం 2 కోట్ల మంది ఇల్లీగల్గా ఉన్నారని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ టీం ఐడెంటిఫై చేసిందండి. అందులో 7,50,000 మంది మన ఇండియన్స్ ఉన్నారని మనకున్న సర్వే ప్రకారం 2022 అప్పటికి మనకు 7,20,000 మంది ఉన్నట్టుగా కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక ఈ 2022 నుంచి 24 దాదాపు ఇంకో 30,000 మంది యాడ్ అయి ఉంటారు కాబట్టి దాదాపు 7,50,000 మంది ఇండియన్స్ ఇప్పుడు అక్కడ ఇల్లీగల్గా ఉన్నారు. అంటే వాళ్ళకు డాక్యుమెంట్స్ అయిపోయినాయి, వీసా అయిపోయినాయి కాబట్టి మిగతా డిఫరెంట్ పరిస్థితుల్లో పోయి అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళను ఆ 2 కోట్ల మందిని ఏదైతే డిపోర్ట్ చేస్తున్నారో అందులో మన ఈ 7,50,000 మంది కూడా ఉంటారండి. ఓకే, కాదు సార్, 7,50,000 మంది అంటే అది చాలా పెద్ద నెంబర్ కదా. అవునండి. వీళ్ళు ఎలా అలా వెళ్ళారు అంటే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి వాళ్ళు ఇల్లీగల్గా మారారా, లేకపోతే ఈ పొలిటికల్ అసైలం మీద, లేకపోతే వెళ్ళడమే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలోకి చొరబడ్డారా? అసలు 7,50,000 మంది ఎలా ఎలా అయ్యారు? అందులో చాలా తీర్ల పోయిన వాళ్ళు ఉంటారండి. మనం ఇంతకుముందు ఒకసారి క్యారియర్ గేట్ల కవర్ చేసినాం. డంకీ రూట్ అన్నారు కదా, ఏదో సినిమా ఉన్నదని చెప్పిండ్రు. ఆ డంకీ రూట్ అంటే వీళ్ళు మెక్సికో పోయి కానీ కెనడా పోయి కానీ అక్కడి నుంచి గొడదూకి కానీ తర్వాత ఈదుకోని కానీ పోయి అమెరికాలో చొరవడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళు విజిటింగ్ వీసా మీద పోయి అక్కడ పోయి జంప్ జిలాని అవుతారు, వెనుకకు రాకుండా అక్కడనే ఉంటారు అన్నట్టు. ఓకే. కొందరు ఏముంటారంటే స్టూడెంట్ వీసా మీద పోయి తర్వాత స్టూడెంట్ వీసా వాళ్ళకు చదువు అబ్బాక ఇల్లీగల్ పని చేసుకుంటూ కూర్చుంటారండి కొంతమంది. ఇంకా కొంత వేరే పరిస్థితులు H4 మీద పోయి చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ మట్టుకు విజిటింగ్ వీసా మీద పోయి అక్కడనే ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారండి. తర్వాత ఇల్లీగల్గా అంటే గోడదూకు కానీ తర్వాత నది దాటుకొని కానీ పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. స్టూడెంట్ వీసా మీద పోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎక్కువ మంది నాకు తెలిసిన మటుకు నేను ఎన్కౌంటర్ అయిన ఎక్కువ మటుకు B2 మీద వీసా మీద పోయి జంపు జిలాని చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి. ఓకే, మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అంటే నేను ఎన్కౌంటర్ అయిన వాళ్ళు చెప్తా అండి. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు నాకు తెలిసి అంటే నాకు కాన్ఫిడెన్షియాలిటీ ఉన్నది కాబట్టి ఐ కాంట్ డిస్క్లోజ్ ద ఇన్ఫర్మేషన్. వీళ్ళు రెస్టారెంట్స్ ఉంటాయండి, ఇండియన్ రెస్టారెంట్స్ కానీ మిగతా రెస్టారెంట్స్ కానీ. వీళ్ళు ఏం చేస్తారు, రెస్టారెంట్ ఓనర్స్ పని చేస్తారని వీళ్ళని పెట్టుకొని వీళ్ళతోటి 6 రోజులు పని చేపిస్తారు. ఇంటి ముందటనే వాళ్ళకు ఒక అపార్ట్మెంట్ ఇస్తారు. అందులో ఒక 6 మందినో 7 మందినో 9 మందినో పెడతారు ఆ అపార్ట్మెంట్లో. పెట్టేసి వీళ్ళకి దాదాపుగా నెలకు $3,00,000 3 లక్షల నుంచి $3,200,000 ఇస్తారు. అయితే వీళ్ళు 6 రోజులు 12 గంటలు పని చేయాలి. పని చేస్తే $3,00,000 అంటే మీ లెక్క $3,200 $3,500 అంటే దాదాపు $3,00,000 నెలకు వీళ్ళు సంపాదిస్తాను అక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ హౌస్ అన్ని పేడ్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళ ఇప్పుడు మేము పోయినా అనుకోండి, మాకు 3 బెడ్రూమ్ హౌస్ కావాలి, 2 బెడ్రూమ్ హౌస్ కావాలి అనే డిమాండ్ వాళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళు 8 మంది 10 మంది ఒక 2 బెడ్రూమ్లో 3 బెడ్రూమ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ ఖర్చు కూడా వాళ్ళే భరిస్తారు. వీళ్ళు 12 గంటలు పని చేయాలి వీళ్ళు. అయితే 3 లక్షలు దాదాపుగా వీళ్ళు 3 లక్షలలో 2,75,000 మంది $2,70,000 నెలకు వాళ్ళు ఇండియాకు పంపిస్తూ ఉంటారు. సో అది ఒక అట్రాక్షన్ అన్నట్టు. నేను అట్లా చేయమని చెప్తలేను, అది ఇల్లీగల్ యాక్టివిటీ, కానీ అట్లా చెప్తున్నా అలా జరుగుతున్నాయి. అయితే ఇందులో కూడా ఏంటంటే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయండి, ఫేక్ ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఇటువంటి అన్ని ఇల్లీగల్ వాటిని ప్రోత్సహించే ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూరులో పోయి రిక్రూట్ చేసుకుంటా అంటారు వీళ్ళు. పల్లెటూరులో పోయి నేను కొందరిని మాట్లాడిన కదా యాజ్ అ లాయర్, నాకు వీళ్ళ దగ్గర వచ్చి అడుగుతారంటారు చెప్తా అంటారు కదా. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ ఖర్చు అసలు వీనికి పాస్పోర్ట్ ఏందో తెలియదు, ఏమీ తెలియదు, ఊరు నుంచి ఉంటాడు, డ్రైవర్కి పనిచేసిన కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి పాస్పోర్ట్ ఇప్పించి తర్వాత వీళ్ళకాడ చుట్టం ఉన్నట్టుగానో కూతురు కొడుకున్నట్టుగానో లెటర్ రాపించి అని ఫేకే. ఓకే, అప్లికేషన్ పోయి వస్తేనేమో వీసా వస్తేనేమో వాడు మంచిగా డబ్బులు వసూలు చేసుకుంటాడు. వాడు మొదట డిపాజిట్ తీసుకుంటాడు. డిపాజిట్ రాకపోతేనేమో కొంత డిపాజిట్ తీసుకొని మిగతా ఇచ్చేస్తాడు. వస్తేనేమో డిపాజిట్ మొత్తం ఉంచేసుకుంటాడు.
ఒకని వీసా రాగానే నా సావిరంగా మా ఊరోళ్ళు మొత్తం ఎగబడి అందరూ వాళ్ళ దగ్గర పోతారు. సరే, కొందరికి సక్సెస్ అవుతుంది, కొందరు సక్సెస్ కాదు. సో అటువంటి వాళ్ళందరూ అక్కడ పోయి రెస్టారెంట్లో కానీ, తర్వాత లిక్కర్ స్టోర్లో కానీ, గ్యాస్ స్టేషన్లో కానీ పనిచేస్తారు. నన్ను అడగకండి ఇటువంటి ఇల్లీగల్ ఏజెన్సీస్, నేను అటువంటివన్నీ ప్రమోట్ చేయను. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. అవన్నీ మేము చెయ్యము, మీకు కంప్లీట్ డిస్కరేజ్ చేస్తారు. సో నాకు కాల్ చేయకండి అవన్నీ, ఆడియన్స్ చెప్తున్నాను నేను. సో ఇట్లా వీళ్ళు కొంతమంది పోతుంటారండి. తర్వాత ఇంతకుముందు మనం ఒకసారి ఆల్రెడీ కవర్ చేసిన ఏంటంటే డంకీ రూట్ అని అన్నాను కదా. నిజంగా అది యాక్చువల్లీ గాడిద మీద కూడా పోయే రూట్ వేరే ఉంది అన్నట్టు. ఎందుకంటే మెక్సికో యుఎస్ఏ బార్డర్ అన్నది ఒక దాదాపు 3,000 కిలోమీటర్ బార్డర్ అది. ఆ బార్డర్ను కవర్ చేయడం చాలా కష్టం. సో అక్కడి నుంచి క్రాస్ అయ్యి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొందరు కెనడా నుంచి క్రాస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. స్టూడెంట్ వీసా మీద పోయి చదవలేక లేదా ఏదో వేరే పరిస్థితుల ద్వారా ఇల్లీగల్ అయ్యి పనిచేసే వాళ్ళు కూడా ఇప్పుడు దాదాపుగా 7,50,000 మంది ఉన్నారు. వీళ్ళు చాలా మంది రెస్టారెంట్స్లల్లా, గ్యాస్ స్టేషన్స్లల్లా, తర్వాత మోటల్స్లల్లా, లిక్కర్ స్టోర్స్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారండి మనోళ్ళు. ఓకే, కాదు మరి వీళ్ళని పెట్టుకోవడానికి వాళ్ళకి రీజన్ ఏంటి? అంటే తక్కువ డబ్బులకి పని చేస్తారనా, లేకపోతే ఎక్కువ పని చేస్తారనా? అక్కడ అమెరికన్స్ 12 గంటలు పని చేయాలంటే చెయ్యరు. తర్వాత 3,000, 4,000 రూపాయలకు, $4 వాళ్ళు నెల 6 రోజులు పని చేయాలి. 6 రోజులు 12 గంటలు, తర్వాత ఎవ్రీ మంత్ పని చేయమంటే పని చేయరు. ఇంక కొన్ని మోటల్స్లలో ఉంటాయండి, వాళ్ళు 24 అవర్స్ ఆన్ డ్యూటీ. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పోతారు, ఆడు ఉంటారు, లేదా ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉంటారు, 24 అవర్స్ ఆన్ డ్యూటీ ఉంటారు అంటే పని ఉన్నప్పుడు. అక్కడ అమెరికన్ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఏమైందంటే 24 అవర్స్ అమెరికన్ పెట్టుకోవాలంటే దాదాపుగా వాళ్ళకి 5 కపుల్స్ కావాలి వాళ్ళకు. లేదంటే 5 కపుల్స్ అంటే 5 × 10 మెంబర్స్ కావాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇద్దరితోటే నడిపిస్తారు మోటల్ మొత్తం. ఆ మోటల్ ఉండేది ఏంటంటే 30 రూమ్లు ఉంటాయి. ఆ 30 రూమ్లు వీళ్ళు క్లీన్ చేసుకోవడము, కస్టమర్ సర్వీస్ చేయడం, అవన్నీ అనడం, ఇద్దరు కపుల్తో నడిచిపోద్ది అన్నట్టు. సో అట్లా అమెరికన్స్ పెట్టుకోవడం అటువంటి చేయకుండా మన వాళ్ళని ఇండియన్స్ పెట్టుకుంటారండి వాళ్ళు. ఆ ఓనర్స్ కూడా చాలా మటుకు ఇండియన్సే ఉంటారు. ఏది మోటల్ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఇండియన్సే ఉంటారండి. సార్, మరి ఇలా ఇల్లీగల్గా వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది? వాళ్ళకి ఎప్పుడైనా హెల్త్ కేర్ ఏమైనా ఇబ్బంది అయితే చాలా కష్టమైందండి. వాళ్ళు డాక్టర్ దగ్గర పోవడం కానీ వాళ్ళు బాగా డిలే చేస్తారండి. ఎమర్జెన్సీ ఏదాకా పోరు. డబ్బులు సేవ్ చేసుకోవడం కావడం కావచ్చు, తర్వాత వాళ్ళకు ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్స్ లేకపోవడము, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడము, అది బాగా ఇబ్బంది అయింది. తర్వాత వీళ్ళందరికీ కొంతమంది నేను చూసిన ఏంటంటే వాళ్ళు 10-year మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది. ఉన్నా కానీ ఒకసారి ఇల్లీగల్గా కనుక యుఎస్లో ఉంటే ఆ 10-year మల్టిపుల్ ఎంట్రీ వీసా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వాళ్ళు ఇండియా కోసం వాళ్ళు వెనక్కి రారాదు. కొన్నిసార్లు ఏమైందంటే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిద్దండి. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే మన ఇండియన్ కౌన్సిలేటు మన పాస్పోర్ట్ ఎక్స్టెండ్ చేయదు. వీళ్ళకు చేయకపోతే వాళ్ళు మళ్ళీ ఇండియా రావాలన్న పెద్ద ఇబ్బంది. వాళ్ళకు పాస్పోర్ట్ లేకపోతే ఇండియా రారాదు కదా. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది ఏం చేస్తారంటే వీళ్ళు ఇండియన్ కౌన్సిలేట్ పోయి రిక్వెస్ట్ చేసుకుని, నాయనా నేను పోతున్నా ఇండియాకు అంటే వాళ్ళు లెటర్ ఇస్తారు అన్నట్టు. ఆ లెటర్ ద్వారా పోవాలి. ఆ లెటర్ ఇచ్చినప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఇండియా ఫ్లైట్ తీసుకొని పోవాలి వాళ్ళు. డైరెక్ట్ ఇండియా ఫ్లైట్ తీసుకొని పోవాలంటే ఎక్కడి నుంచి? షికాగో నుంచి ఉంది, న్యూయార్క్ నుంచి ఉంది, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఉంది. ఇటువంటి ఈ 3-4 సిటీస్ నుంచే ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్. నాకు శాన్ ఫ్రాన్సిస్కో గుర్తులేదు, షికాగో, న్యూయార్క్ బాగా తెలుసు. అయితే వీళ్ళు హ్యూస్టన్లో ఉన్నారనుకోండి, పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత షికాగో పోవాలంటే ఎట్లా? ఫ్లైట్లో పోరాదు, ఎందుకంటే ఫ్లైట్లో ఐడి ఉండదు వీళ్ళకు. అక్కడ బస్సులలో కూడా ఐడి చెక్ చేస్తారు వాళ్ళు. కొన్ని బస్సులలో చెక్ చేస్తారు, కొన్ని బస్సులలో చెక్ చేయరు. అదొక పెద్ద ఇబ్బంది అన్నట్టు. సో వీళ్ళు ఎవరినో పట్టుకొని వన్ కాల్లో పట్టుకొని ఒక కారు తీసుకొని ఇక్కడి నుంచి కార్ రెంటల్ కూడా తీసుకోరాదు. తీసుకొని ఇక్కడి నుంచి వాడిని షికాగోకు ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ అక్కడ పోయి కౌన్సిలేట్ పోయి అది పెద్ద తతంగా ఉంటుందండి. అంటే నేను ఇండియన్ కౌన్సిలేట్ ఛాన్సాలు రిక్వెస్ట్ చేసినారని, నాయన ఇప్పుడు చూడు, నువ్వు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు మన దేశస్తుడా కాదా అని చూసుకొని నువ్వు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ చేయాలి కదా. నీకు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నువ్వెందుకు చూడాలి అని మేము చాలా ఆర్గ్యూ చేసినాం. కానీ వీళ్ళు వినలేరు, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వినరు మా మాటలు.
ఎందుకంటే కొన్ని కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి ఇమిగ్రేషన్స్లో. మా ఇమిగ్రేషన్ లాయర్స్కే కష్టమైంది, అది వాళ్ళకేం అర్థమైంది ఇండియన్ ఎంబసీ వాళ్ళకు. ఇట్లా వేరే ఎంబసీస్ చెవు. ఒక మన ఇండియన్ ఎంబసీ అంటే కొన్ని ఎంబసీస్ ఉన్నాయి, మెక్సికో ఎంబసీ ఉంది, వాళ్ళు ఒకటే చూసేది వీడు పుల్లయ్యనా కాదా, ఈ పుల్లయ్య మన దేశస్తుడా కాదా, ఇంతకుముందు పాస్పోర్ట్ ఉందా లేదా, ఎక్స్టెన్షన్ చేసేస్తారు అంతే. వాళ్ళు ఎన్ని అడగరు, ఎక్కడి నుంచి ఏం చేసినామని అడగరు. క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా లేవో కూడా చూసుకుంటారు అంతే, అంతకుమించి ఏ రికార్డ్స్ అడగరు. మన వాళ్ళు దాన్ని కూడా బాగా ఇబ్బంది అయితే ఉంటుందండి. మరి ప్రతిసారి మన ఇండియన్స్ మీదే ట్రంప్ ఎందుకు పడుతున్నాడు అంటే, ఇలా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు వేరే దేశం వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రతిసారి ఇండియన్స్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అట్లేం లేదండి, ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తానని ఎప్పుడు చెప్పలేదు మనం. అదేమైందంటే మన ఛానల్ ఇండియన్ ఛానల్, మనం అడ్రస్ చేసేది ఇండియన్ ఆడియన్సెస్ కాబట్టి మనం అంటున్నాం అంతే తప్ప ఇండియన్స్ మీద పర్టికులర్గా ఆయనకి ఏం విరక్తి కానీ ఏమీ లేదు. అతని ఉద్దేశం ఏంటంటే మొత్తం 2 కోట్ల మంది ఇల్లీగల్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసి బయటపడేస్తా అన్నది అతని ఇంటెన్షన్. అంతేగాని అందులో మన ఇండియన్స్ 7.5 lakh మెంబర్స్ ఉన్నారు, అంతేగాని ఓన్లీ మన ఇండియన్స్ని తీసేస్తా మిగతా వాళ్ళని తీసేస్తా అన్న టార్గెట్ ఏం లేదు అతనికి. సో ఆ ఇండియన్స్ టార్గెట్ ఏం చేయట్లేవు, కాకపోతే ప్రతి ఒక్క ఇల్లీగల్ని తీసేయడం అన్నది అతని ముఖ్య ఉద్దేశం. అతను ఇప్పుడు ఏదైతే అధికారంలో రావడానికి నెంబర్ 1 ఏంది, ఇల్లీగల్ వాళ్ళని నేను తీసి బయటేస్తా, ఇల్లీగల్ వాళ్ళని ఎంటర్ కానియను, ఇది నెంబర్ 1 స్లోగన్ అతనిది. కాబట్టి అతను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానికి రెడీ ఉన్నాడు. ఓకే, మరి ఇప్పుడు 7,50,000 పీపుల్ని తీసేయాలి, డిపోర్ట్ చేయాలి అనేది చాలా కష్టమైన పని. అండ్ దట్టు ఏంటంటే అలా చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా, ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళని వాళ్ళ దేశాలకు పంపించాలి అనేది చాలా కష్టతరమైన పని కదా. మరి దానివల్ల వాళ్ళకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు అతను ఏమంటుండు, వాలంటీర్ వెళ్ళిపోండి అందరూ, అలా ఎవరు వెళ్ళరు, లేదు అట్లుండదండి, వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళిపోతారు. అతను ఏమంటాడు, మిలిటరీని తీసుకొచ్చి పెడతా అంటాడు. మిలిటరీని తీసుకొచ్చి నేను వాడతా వీళ్ళని ఎలగొట్టడానికి, అవసరమైతే మిలిటరీని తీసుకొచ్చి పెడతా అంటాడు. అయితే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే శాంక్చురీ సిటీస్ అని ఉన్నాయండి. ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇల్లీగల్ ఉన్నా కూడా నీకు అపార్ట్మెంట్ ఇస్తారు, ఇల్లీగల్ ఉన్నా కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. వాటిని శాంక్చురీ సిటీస్, శాంక్చురీ స్టేట్స్ అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏమంటాడు, అవన్నీ మొత్తం సిటీస్ స్టేట్స్ ఎవ్వరు కూడా వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వద్దు, వీళ్ళకి అపార్ట్మెంట్ ఇవ్వద్దు, వీళ్ళకు ఏమి ఇవ్వద్దు అని చెప్పి అతను చెప్తుండండి. అయితే ఇప్పుడు ఏమంటుండంటే, ఒకవేళ ఏదైనా సిటీ కానీ స్టేట్ కానీ వీళ్ళకి కనుక పర్మిషన్ ఇస్తే వాళ్ళకు వచ్చే ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం ఆపేస్తా అని అతను అంటుండు. అది మనం ఎంత మటుకు లీగల్ ఇంప్లిమెంట్ చేస్తాడో చేయరో మనకు తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు మా హ్యూస్టన్ మేయరు, తర్వాత డెన్వర్ మేయరు వీళ్ళందరూ చెప్పేసిండ్రు, మేము ట్రంప్ ఫాలో కాదని చెప్పేసిండ్రు, ఇల్లీగల్ వాళ్ళని మేము తీసేయడానికి మేము సహాయం చేయమని చెప్పేసిండ్రు వాళ్ళు ఖచ్చితంగా. సో అట్లా కొన్ని మేయర్ల మధ్యలో, తర్వాత గవర్నర్ల మధ్యలో, తర్వాత ట్రంప్ మధ్యలో ఇప్పుడు నడుస్తుంది. ఇక ముందు మరి మిలిటరీని తీసుకొస్తాడా ఏం చేస్తాడా అనేది నాకు అర్థం కావట్లేదు, చూడాలి. మొత్తానికైతే అతని ఉద్దేశం మాత్రం 2 కోట్ల మందిని తీసి బయట వేయడానికి మాత్రం తయారవుతుంది, సన్నిధమవుతుంది అతను. ఓకే, ఈ 7,50,000 నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళలో అందరూ తెలుగు వాళ్ళే ఉంటారా? లేదండి, చాలా తక్కువ మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు ఇందులో. చాలా మంది అంటే మన ఇండియన్స్లో చాలా మంది పంజాబ్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉంటారండి ఇల్లీగల్లో. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. దాదాపు 1,00,000 పైన ఈజీగా ఉంటారు మన తెలుగు వాళ్ళ ఇంట్లో కూడా. అట్లని తక్కువ మంది అంటే 10,000-20,000 మంది కాదు, 1,00,000 పైన ఈజీగా మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇందులో. ఓకే, మరి వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ లాంటిది ఏమైనా ఉంటుందా, అంటే ప్రొటెక్ట్ చేసేలాగా ఏమైనా ఉంటుందా అని? అంటే వీళ్ళకు డిపోర్టేషన్ చేసేటప్పుడు వీళ్ళకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే, ఈ డిపోర్ట్ చేసే ప్రాసెస్ అన్నది అంత ఈజీ కాదండి. అవును, చాలా కష్టం. ఎందుకంటే అతను ఫ్లైట్లో కనుక ఇండియా నుంచి ఇక్కడికి వస్తున్నా అనుకోండి, ఫ్లైట్లో ఆడ చెప్పేస్తాడు ఎయిర్పోర్ట్లో దిగిన, నాయన దొబ్బేరా నాయన ఇక్కడ రావద్దురా అని చెప్పేసి నెక్స్ట్ ఫ్లైట్లో ఎక్కేసి పంపించేస్తాడు. ఆ ప్రాసెస్ మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద తంతంగం అండి. బార్డర్లు వచ్చే వాళ్ళని ఎమ్మడే తరిమేయచ్చు, కానీ ఇటువంటి వాళ్ళకు తంతంగం. ఫస్ట్ ఏం చేయాలన్నట్టు, వీళ్ళు పోయి వీళ్ళందరినీ పట్టుకోవాలి. ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ?
ఫోన్ చేసి ఎల్బీ స్టేడియంకి రా లేదా ఉప్పల్ స్టేడియం రా అంటే వాళ్ళు రారు కదా. వీళ్ళని ఎక్కడెక్కడైతే పని చేస్తున్నారో అక్కడ పోయి పట్టుకోవాలన్నట్టు. అదొక పెద్ద తంతంగా, అంటే పట్టుకోవాలంటే అలా రైడ్స్ అయితే చాలా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్స్ రైడ్ అయితే అన్నట్టు. వాళ్ళు అక్కడ రైడ్ పోయి వీడు లీగలా కాదా అవన్నీ చూసి వాళ్ళు అరెస్ట్ చేసి డిటెన్షన్లో పెడతారు. ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా ఎట్లుంటుంది అంటే పట్టుకోగానే తీసుకుపోయి ఇండియన్ ఫ్లైట్ ఎక్కిచ్చి పంపించే ఉండదు అన్నట్టు. దాన్ని కోర్టు జడ్జి దగ్గర తీసుకుపోవాలి. ఆ జడ్జి బిజీ ఉంటాడు. మరి అసలే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఈయన డిపోర్టేషన్ మొత్తం తీసుకొచ్చి జడ్జిలను కనుక ఇంక్రీజ్ చేయకపోతే ఇదివరకు డిటెన్షన్ దాదాపు నెల నుంచి 3 నెలలు అయ్యేది. ఏది మనోనికి బెయిల్ కానీ వాలంటరీ డిపార్చర్, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మరి అది 3 నెలల నుంచి మరి 6 నెలలు ఇద్దాం మనోళ్ళు. 6 నెలల దాకా మనకు చిప్పకూడు తినాల్సి వస్తుంది మనోడు. శ్రీకృష్ణ జన్మస్థానంలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు దాంట్లో కూడా వాలంటరీ డిపార్చర్ అని తీసుకోవచ్చండి. అంటే వీళ్ళు డిపోర్టేషన్ ప్రొసీడింగ్ పోతే నాయన నేను జడ్జి దగ్గర పోదగ్గరలేదు, నేనే నా డబ్బులు సొంతంగా పెట్టుకొని నేను ఇండియాకి వెళ్ళిపోతా అని వీళ్ళు వాలంటరీ డిపార్చర్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఎందుకంటే వాలంటరీ డిపార్చర్ తీసుకోకపోతే ఆ చిప్పకూడు అనేది నెల కన్నా 4 నెలలు తినాల్సి వస్తుంది. వాలంటరీ డిపార్చర్ తీసుకొని వస్తే రేపు కూడా వేరే మళ్ళీ ఏమైనా ఛాన్స్ వస్తే పోయడానికి కూడా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో వాలంటరీ డిపార్చర్ అన్నది తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మనకి ఏం రీజన్స్ లేకుంటే వాలంటరీ డిపార్చర్ తీసుకోవడం. అలా వచ్చే వాళ్ళు మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందా? చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇంకోటి మీరు ఒకటి అడిగినండి, పొలిటికల్ అసైలం అని. ఈ 7,50,000 మందిలా అసలు పొలిటికల్ అసైలం వాళ్ళు రారు. అదేంటలా? అది వేరే. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు పేపర్స్ ఉన్నాయి. ఏది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఉంది, ఏది ఈఏడి డాక్యుమెంట్ అన్నది. ఈ పొలిటికల్ అసైలం వాళ్ళని కూడా తీసేస్తా అని చెప్పి. ఎందుకంటే పొలిటికల్ అసైలం అన్నది పెద్ద ఫ్రాడ్ అండి అక్కడ. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మన దేశం నుంచి ఆ మెక్సికో నుంచి ఎంటర్ అవ్వడానికి పోతారు. పోకుంటే ఏమంటాడు, పట్టుబడకపోతేనేమో వచ్చేస్తారు. పట్టుబడితేనేమో అగో మోదీ ఉన్న రేవంత్ రెడ్డి వచ్చి నన్ను తింటాను, నన్ను కథమే. వాళ్ళకి మోదీకి రేవంత్ రెడ్డికి ఏం పని లేదు. పక్కన చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళు ముగ్గురు నా మీదగా కుట్ర పని ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి అసలు దేశంలో ఏం పనే లేదు, నా మీదకి వచ్చే కుట్ర పని ఉన్నాయని వాడేదో తప్పుడు మాటలన్నీ చెప్పేస్తారు. మరి వాళ్ళు ఎలా నమ్ముతారండి? దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉందండి. పొలిటికల్ అసైలం అది పెద్ద ప్రాసెస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు తీసుకుపోయి బొక్కలు వేసేసి వానికి ఏం చేస్తారు, బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత నాయన నువ్వు కోర్టుకు రారా అని చెప్పి 5 ఏళ్ళ తర్వాత 6 ఏళ్ళ తర్వాత కోర్టు డేట్ వస్తా అంటది. ఈ లోపల ఏం చేస్తాడు, ఇంక ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కూడా ఇస్తారు వాళ్ళకి. ఒకటేందంటే వాడిని డిపోర్ట్ చేయకుండా లోపల తీసుకురావడము, తీసుకొచ్చి వాడిని మళ్ళీ తర్వాత బెయిల్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకి 5 ఏళ్ళు వర్క్ చేయడం. ఏంటంటే ఇది ఒక పెద్ద అట్రాక్టివ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఎవరికి ఇల్లీగల్గా ఎంటర్ అయ్యే వాళ్ళకందరికీ అట్రాక్టివ్ ప్రాసెస్ అయిపోయింది. అయిపోయి ఏం చేసిండ్రు, కొందరు పనికిరాని వాళ్ళందరూ ఏం చేసిండ్రు, ఇటువంటి స్కీమ్లని పెట్టుకొని పొలిటికల్ అసైలం చేస్తున్నారు. ఇప్పుడు అందులో కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పొలిటికల్ అసైలంలో ఒకవేళ నీ జడ్జిమెంట్ కనుక నీ ఫేవర్ రాకపోతే నేను అక్కడనే అరెస్ట్ చేసి బొక్కలేస్తారు, బొక్కలేసి బయటకు పంపించేస్తారు. అందుకే కోర్టుకే రారు వాళ్ళు. అసలు వాళ్ళు కోర్టు రారు. 90% ఆఫ్ ద మెంబర్స్ వాళ్ళు కోర్టు రారు. చక్కగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి జాబ్ చేసుకొని హ్యాపీగా ఉంటారు. ఇది మీరు అడగచ్చు, మరి పొలిటికల్ అసైలం ఎందుకు పెట్టినరు, ఇటువంటి ప్రొవిజన్స్ ఎందుకు పెట్టినంటే నాజీ గవర్నమెంట్ ఏదైతే హిట్లర్ గవర్నమెంట్ జర్మనీలో వచ్చినప్పుడు జివ్స్ను మొత్తం ఎట్లా తరిమి కొట్టి చంపేసినారో మనకు తెలుసు కదా. మరి అటువంటి వాళ్ళందరూ దేశం తప్పించుకొని పోతే వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ వెనుక మళ్ళీ జర్మనీలో పంపిస్తే ఎంత చెండాలంగా ఉంటుంది కదా. దానికోసం మొత్తం నేషన్స్ అన్ని ఈ అసైలం చట్టం మీద సైన్ చేసినాయి. సైన్ చేసి ఏమి చెప్పినాయి, ఇట్లా 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 వీళ్ళకు ఇటువంటి బాధితులకు మనం అసైలం ఇవ్వాలి, వీళ్ళకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇవ్వాలా అని చెప్పి వాళ్ళు చేసిన అన్నట్టు. వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మోదీ పేరు, రేవంత్ రెడ్డి పేరు, తర్వాత చంద్రబాబు నాయుడు పేరు, వాళ్ళ ముగ్గురికి ఏం పని లేదు, వీనే ఉన్నారని చెప్పేసి పోయి వీడు కంప్లైంట్ ఇచ్చి ఆడపోయి చేస్తానట్టు, మిస్యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు అడగొచ్చు, యుక్రెయిన్ అటువంటి యుద్ధం అవుతుంది కదా, మళ్ళీ అక్కడ వాళ్ళు పారిపోయి రావచ్చు కదా అంటే వాళ్ళకి అసైలం ఇయ్యరు లీగల్గా. ఎందుకంటే నీ దేశం మీద యుద్ధం అయినప్పుడు నువ్వు చేసేదేంది, గన్ను తీసుకొని వేరే దేశం పోవాలి కదా. ఇప్పుడు మన ఇండియా మీద యుద్ధం అయింది అనుకోండి, పారిపోయి చైనా వాడు వచ్చింది అనుకోండి, పారిపోయి పోతే అసైలం ఇయ్యరు. అరే నాయన నువ్వు పోయి యుద్ధం చేయరా, నీ దేశం నేను గన్ పట్టుకుని యుద్ధం చేయమంటాను, సచ్చినా సరే నువ్వు యుద్ధం చేయమని చెప్తాను. వాళ్ళకి ఇవ్వరు. కానీ
ఇప్పుడు హిట్లర్ అటువంటి వాటిలో చెప్పినాయి కదా, అటువంటి వాళ్ళకి ఇవ్వాలి కూడా, కానీ ఇది బాగా మిస్యూజ్ అవుతుందండి. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నానంటే ఇది మొత్తం అసైలంనే బంద్ పెట్టి పడేస్తా, ఈ ఏడీలందరూ పీకి పడేస్తా, ఇలా నన్ను తీసి బయటేస్తా అని చెప్పి మొదలుపెట్టిండండి. మరి ఇలా వరుసగా డిపోటేషన్ అనేది జరిగినట్లయితే మన ఇండియా నుంచి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ నుంచి ఎక్కువగా పీపుల్ యుఎస్ఏ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇమేజ్ మీద ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా? ఉంటుందండి. అన్ని దేశాల నుంచి డిపోర్ట్ అవుతా అంటారు. ఇప్పుడు మన దేశం నుంచి కూడా డిపోర్ట్ అవుతారు. కాకపోతే ఇప్పుడు ఇందులో హై లిస్ట్లా డిపోర్టేషన్ లిస్ట్లా మనం 4th or 5th ఉన్నాం లిస్టు. నెంబర్ 1 అన్నది మెక్సికో, ఆ తర్వాత గౌతమేలా, ఎల్ సాల్వడోర్, ఈ తర్వాత మనది కూడా 4th or 5th ఉన్నది లిస్ట్లో, ఇల్లీగల్ లిస్ట్లో. ఇక అందులో మనం కూడా శతకోటి లింగాల్లో మనం కూడా ఒక లింగమేలా. అంతేగాని పర్టికులర్గా మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఇండియన్స్ని డిపోర్ట్ చేస్తానన్నట్టు ఉండదు. కాకపోతే 7,50,000 మందిని డిపోర్ట్ ఒకటిసారి చేస్తే డెఫినెట్లీ అది పెద్ద ఎఫెక్టే పడుతుందండి. పర్టికులర్గా మన హైదరాబాద్లో చాలా మటుకు మరి రియల్ ఎస్టేట్ కానీ డబ్బులు కానీ యుఎస్ నుంచి రెమిటెన్సెస్ బాగా వస్తూ ఉంటాయి. ఈ 7 లక్షల మందిలో దాదాపుగా 5 లక్షల మంది పనిచేసినా కూడా ఈ రెమిటెన్సెస్ అన్నీ వస్తానే కదా మనకు, అవన్నీ ఆగిపోయి కొద్ది ఎకానమీ కూడా అంటే కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది అండి. అంత పెద్దగా ఎఫెక్ట్ పడకుండా కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది మనకు. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యుఎస్ఏలో పిల్లలు పుట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? అంటే వాళ్ళని యుఎస్ పీపుల్గానే కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఇల్లీగల్గానే కన్సిడర్ చేస్తారా? పిల్లలకి ఇప్పటిదాకా అంటే January 20th దాకా పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఆటోమేటిక్గా యుఎస్ సిటిజన్షిప్ వస్తుంది. కానీ ట్రంప్ వచ్చాక తీసేస్తా అని చెప్పిండు. మనం ఆల్రెడీ మనం కవర్ చేసినాం, అది తీసేస్తా అని చెప్పిండు. అది ఎట్లా అన్నది మనం ఇంతకుముందు సెషన్స్లో చూడండి. అయితే ఇప్పుడు ఏదైతే పిల్లలు అంటే ఇక్కడి నుంచి పోయి అక్కడ ఇల్లీగల్గా ఉండి వాళ్ళకు పుట్టిన పిల్లలకు మాత్రం యుఎస్ సిటిజన్షిప్ ఇప్పటిదాకా వస్తుంది. అయితే వాళ్ళతోటి మనోళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిద్దా అంటే, ఒకవేళ అండర్ 21 వాళ్ళు అంటే ఆ పిల్లలు కనుక 21 years కన్నా యంగర్ ఉంటే మాత్రం మనోళ్ళకి ఏం బెనిఫిట్ కాదు. దానివల్ల మనోళ్ళకి ఏం బెనిఫిట్ కాదు. ఒకవేళ వాళ్ళు కనుక అబౌవ్ 21 ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఇల్లీగల్గా ఉండి ఏదైతే లీగల్గా పోయి ఇల్లీగల్గా అయిన వాళ్ళు అంటే అలా 2 తీర్లు ఉంటాయి. గోడ దూకిపోయిన వాళ్ళు ఉంటారు, చెప్పినా కదా, గోడ దూకిపోయిన వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడ పోయి లీగల్గా B2 వీసా మీద కానీ F1 మీద వీసా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లా లీగల్గా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి బెనిఫిట్ ఉందండి. వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు 20 ఏళ్ళు ఇల్లీగల్ ఉన్నా కానీ ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇచ్చే ప్రొవిజన్ ఉంది వాళ్ళకు లీగల్గా. వాళ్ళు లీగల్గా పోయి ఇల్లీగల్ అయిన వాళ్ళకు, గోడ దూకిపోయిన వాళ్ళకు మాత్రం బెనిఫిట్ లేదు. వీళ్ళతో ఏ విధంగానూ లేదు. ఓకే, మరి అన్డాక్యుమెంటెడ్ పీపుల్ అని కూడా అంటారు. అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఏంటి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏంటి, ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? అంటే అది పొలిటికల్గా కరెక్ట్ వర్డ్ కాదండి ఇల్లీగల్ అన్నది. అంటే వాళ్ళు అంటే రిలీజియస్ పీపుల్ చెప్పేది ఏంటంటే ఏ పర్సన్ కూడా ఇల్లీగల్ కాదు. అన్డాక్యుమెంట్ అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు అని పొలిటికల్గా కరెక్ట్ లాంగ్వేజ్. అది పొలిటికల్గా కరెక్ట్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. అంతే తప్పితే అంటే ట్రంప్ ఏమంటాడు, వాళ్ళు ఇల్లీగల్ అంటాడు, మేమేమంటాం అన్డాక్యుమెంటెడ్ అంటాం. సో దాన్ని పట్టు ఉంటుంది అన్నట్టు, మీరు ఎటు సైడ్ ఉంటుంది అటు సైడ్ మాట్లాడవచ్చు అన్నట్టు. ఓకే సార్, ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేలాగా మన ఇండియాలో వాళ్ళ తాలూకా రిలేటివ్స్, మన హైదరాబాద్లో వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎలాంటి మాటలు చెప్పి ధైర్యం ఇవ్వాలి? ధైర్యం ఇచ్చుడు కన్నా వాళ్ళకు ఎంకరేజ్ చేసి వెనుకకు రమ్మని చెప్పండి. ఎందుకంటే అక్కడే ఉండి సఫర్ అయ్యి మళ్ళీ తర్వాత డిపోటేషన్ పోయిందంటే 6 నెలలు చిప్పకూడు దీని తర్వాత వచ్చేదానికన్నా ఇప్పుడే రావడం బెటరు, వెనుకకు రావడం బెటర్ అని అడ్వైజ్ చేయమని చెప్తాను నేను. ఎందుకంటే డిపోటేషన్ ప్రొసీడింగ్స్ చాలా హార్ష్గా ఉంటాయి అక్కడ. ఆడ జైల్ కండిషన్స్ ఎంత చెండాలంగా ఉంటాయి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా అతి జిగుత్సుపరంగా ఉంటాయి అటువంటి జైల్ కండిషన్స్ అక్కడ. సో అటువంటి పరిస్థితుల్లో మనోళ్ళు పోకుండా ఉండాలంటే ఇక్కడికి రావడం బెటర్. ఎందుకంటే ఒకసారి డిపోటేషన్ ప్రొసీడింగ్స్ పోయిన తర్వాత ఇతని దగ్గర లీగల్గా పేపర్స్ లేనప్పుడు అతనికి అట్లీస్ట్ మినిమం
1 month డిటెన్షన్ ఉంటుంది. అంటే 1 month చెప్పకూడదు. 1 month నుంచి 6 months దాకా చెప్పకూడదు తినడం మొదలుపెట్టాలి శ్రీకృష్ణ జన్మస్థానంలో. అది మంచిది కాదు. అది అవాయిడ్ చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వచ్చేయమని. వాళ్ళ మీద ఫైనాన్షియల్ ప్రెషర్స్ కానీ పెట్టకండి. అరే ఎల్ఏ సంపాదించిండు, మళ్ళీ సంపాదించిండు, నువ్వు సంపాదించు, నీకేం కాదు అని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే ట్రంప్ వచ్చిండు, ఇది మంచిది కాదు అని చెప్పి నేను చెప్తాను. అందరిని ఉతికి ఆరేస్తాడు ట్రంప్ వచ్చాడు కాబట్టి. అందరినీ ఉతికే మారేయడు, కనీసం అన్డాక్యుమెంటెడ్ వాళ్ళని మాత్రం కంప్లీట్గా టార్గెట్ చేస్తున్నాడు అతను. ఓకే, సో ఫైనల్గా ట్రంప్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఆయన మెసేజ్ ఏంటి? ఆయన మెసేజ్ ఏంటంటే, ఎవరైతే యుఎస్ వచ్చి ఇల్లీగల్గా అన్డాక్యుమెంటెడ్గా ఉండి పనిచేయదలుచుకున్న వాళ్ళు మా దేశానికి రావద్దు. ఈ మెసేజ్ వెరీ క్లియర్గా ఉంది. ఒకవేళ మీ ఇంటెన్షన్గా క్లియర్గా చదువుకుందామని వచ్చి F1 మీద వచ్చి, లేదా వర్క్ వీసా మీద వచ్చి లీగల్ వీసా ఉంటేనేమో పర్వాలేదు. కానీ మీరు విజిటింగ్ వచ్చి ఆడ గ్యాస్ స్టేషన్లో, తర్వాత లిక్కర్ స్టోర్లో, తర్వాత రెస్టారెంట్లో పని చేసుకొని ఇల్లీగల్గా పని చేసుకొని మీ ఇంటెన్షన్ ఉంటే మాత్రం క్లియర్గా వీళ్ళకు రావద్దు. స్టూడెంట్ వీసా మీద వచ్చి స్టూడెంట్ వీసా వదిలేసి ఇల్లీగల్గా పనిచేసి నేను వెనకకు పోతా అనేటోళ్ళు రావద్దు అని అతని క్లియర్ మెసేజ్ ఉన్నది. అయితే మన మెసేజ్ కూడా, మన క్యారియర్ గైడ్ ఈహా టీవీ మన మెసేజ్ కూడా ఏంటంటే, మీకు అటువంటి ఏమైనా ఇంటెన్షన్స్ ఉండి అమెరికా పోతుంటే డ్రాప్ చేయండి, మీరు పోకండి. మీకు అమెరికా మంచిది కాదు. మీరు లీగల్గా ఉండి లీగల్గా పనిచేసి లీగల్గా కాలేజీ పోయి మంచిగా ఉండి కష్టపడి బతికేటట్లయితేనే మీరు యూఎస్ పోవడానికి ప్రయత్నించండి, అదర్వైజ్ ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ఈహా ప్రేక్షకులకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.